ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని చెరువు కట్ట కింద పాత ఇల్లందులపాడు శ్రీరామ భజన మందిరం మరియు శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారామచంద్రస్వామి తిరు కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సీతారామచంద్రస్వామి తిరు కళ్యాణ మహోత్సవానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని భజన బృందంతో భజన గీతాలు కళ్యాణ మహోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాత ఇల్లందులపాడు ప్రజలు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవం విజయవంతం చేశారు. ఇల్లందు పట్టణ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మాకున్న 2వ వార్డు ఇల్లందులపాడు దాదాపు 100 సంవత్సరాల పైనుంచే ఇక్కడ రామాలయం నిలుపుకోవడం జరిగింది. ఈ రామాలయం మేము అప్పటి నుండి పెద్దలు పూజలు వాళ్ళందరూ కాలం చెల్లినారు. మరి అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా మేము పూజలు చేసుకుంటూ శ్రీరామనవమి ఏ రోజు కూడా మేము పడగొట్టుకోకుండా శిథిలావస్థలో ఉన్న రామాలయం అమ్మాంటకు మనం అభివృద్ధి చేసుకోవాలి. మనం ఎందుకు వెనుకబడి ఉండాలి, మనం అందరం కలిసి చేసుకుందామని అందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా మాట్లాడుకోవడం మేమందరం తలా ఇంటి ఒక ఫ్యామిలీ ఉంటే 5 ఉంటే 5 ఇవ్వాలి. ఆ తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళ బిడ్డ అయితేంది, కొడుకు అయితేంది, మనవాడైతేంది, మనవరాలు అయితేంది, వాళ్ళు పుట్టిన వాళ్ళు ఎవరైతే అందరూ ఎంప్లాయీస్గా అందరూ ఈ రోజుకు వెల్ సెటిల్డ్. ప్రతి ఒక్క కుటుంబంలో అట్లనే మరి వాళ్ళందరూ కూడా ఒక ఇంటికి వాళ్ళకున్నంత సహకారంలో అందరూ కూడా మాకున్న ఆడపడుచులు కూడా చాలా వరకు అందించారు. మాకున్న ఆడపడుచులు అందించిన వాళ్ళతో కూడా మేమందరం వాళ్ళతో సపోర్ట్గా ఉండి మాకు వాళ్ళు సపోర్ట్గా ఉండి రామాలయం హనుమాన్ టెంపుల్ చాలా నిర్మించుకోవడం జరిగింది. మరి ఇల్లందులే అత్యధిక వైభవంగా జరిగే దసరా ఉత్సవం. ఆ దసరా ఉత్సవం కూడా నేను చాలా చక్కగా నాకు ఈ ఇల్లందులపాడునే ఒక వైభవం ఇల్లందు పట్టణానికి. మరి ఈ కమిటీనే మా కమిటీ అంటున్నది అందరూ బాధ్యులమే. మేము బాధ్యులు ఉండి తర్వాత పని చేసుకుంటూ దసరా వస్తే కూడా మేము ఒక వర్కర్లన్నిటి చేయించుకోం. మా సొంతగా మాకున్న ఎక్కడైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ కూడా ఎక్కడికి దసరాకు వారిని నిలబెట్టుకొని వచ్చి మేము దసరా కూడా చాలా వైభవంగా చేసుకొని మా అంత సహకారం అందరినీ చందాలు వేసుకొని మేము చాలా చక్కగా చేసుకుంటాం. ఈ శ్రీరామనవమికి మా ఆడపడుచులు కూడా మా అక్క చెల్లెళ్ళు, ఆడపడుచులు, వాళ్ళ కూతుళ్ళు, బిడ్డలు అందరూ కలిసి రావడం జరిగింది. మేము రంగరంగ వైభవంగా ఈసారి శ్రీరామనవమి భారీ ఎత్తున ఎప్పటికంటే ఈసారి ఇంకా భారీ ఎత్తున చేసుకోవడం జరుగుతుంది. మాకు మా శ్రీరామనవమి ఆ దేవుడు రామలక్ష్మణులు ఎప్పుడు మా మీద దయ ఉంచి మాకు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకోవాలని మా ఆడపడుచులు, మా ఆడబిడ్డలు ఉన్న
కోడళ్ళు కోడలు ఎవరైతే మాకు అందరికీ సహకరించుకుంటూ మీరు ప్రతిసారి ఇలాగనే చేసుకోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.